శివశంకర్ గారు. రవికుమార్ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది. రవికుమార్ గారు, ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారం దాడుల నుంచి ఏకంగా కాల్పుల మోతల దాకా కూడా పోయినటువంటి పరిస్థితి, ఏం జరుగుతుంది? చాలా ఈరోజు మనం తెలంగాణలో ఒక రకమైన సంస్కృతికి మనం అందరం కూడా సాక్ష్యంగా మనం నిలుస్తున్నాం. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల వాళ్ళు కావచ్చు, జాగృతి కూడా అందులోనే వస్తుంది కాబట్టి చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా ఈ దాడులు అనే ఒక దాన్ని ఎంచుకొని టీవీ ఛానళ్ల పైన దాడి చేయడం, ఇట్లా వ్యక్తుల పైన దాడి చేయడం, ఇట్లా చాలా జరిగిపోతుంది. వాళ్ళు ఇంకా అధికారంలో లేరు, అధికారులు లేనప్పుడే ఇంతగా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల సంస్కృతి టీఆర్ఎస్ కి మంచిది కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా దాడులు చేసింది, అనేక దాడులు చేసింది. అది నేను లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా అవుతుంది, చిన్న దాడులు కాదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ పక్కనే బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ 12 లో మా ఎంపీ అరవింద్ గారి ఇల్లు ఉంటది. మా ఎంపీ అరవింద్ గారి ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లో ఆ పెద్ద ఆవిడ ఉంటది, టి శ్రీనివాస్ గారి భార్య ఉంటది. ఆవిడ ఉన్నప్పుడే ఆవిడ పూజ గదిలో ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి మొత్తం ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో అంత పూల కుండీలు, అద్దాలు, గ్లాసులు, సోఫాలు, ఈవెన్ కిచెన్ దాకా పోయి ధ్వంసం చేసి వచ్చేది. అదొక దాడి. మీరు ఇంకా ఇక ప్రజా సంఘాల పైన, ప్రజల పైన ఈ విధంగా దాడులు చేశారు. నేరెళ్ల ఘటన కావచ్చు, అదేవిధంగా మల్లన్న సాగర్ పైన ఘటన కావచ్చు, రైతులకు బేడీలు వేయడం కావచ్చు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన జుబ్లీహిల్స్ లో దాడి చేసిన అంశం కావచ్చు, బంజారాహిల్స్ లో కవిత ఇంటి ముందు ధర్నా దిగితే అప్పుడు రౌడీల్ని పెట్టుకుని దాడి చేసిన అంశం కావచ్చు, బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తుంటే అనేక సార్లు రాళ్లు విసిరి మా కార్యకర్తల తలలు బగలు పెట్టి ఉల్టా మా పైన కేసులు పెట్టి, ఉల్టా మళ్ళీ బండి సంజయ్ పైన కేసులు పెట్టి అనేక సంఘటనలు కావచ్చు. ఇట్లాంటి సంఘటనలు అన్ని మనం చూసినాం. వీళ్ళకి ప్రజాస్వామ్యం పైన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నమ్మకం లేదని అనిపిస్తోంది. ఏది ఉన్నా కూడా ఒకవేళ ఇప్పుడు చూడండి, భాష మాట్లాడేటప్పుడు అనేక రకాలుగా భాష వస్తుంటది. అదే ఈ కేసీఆర్ గారు జాగృతి తరపున జరిగినట్టుంది కదా రవికుమార్ గారు. అఫ్ కోర్స్ ఒకప్పుడు అంటే రెండు, ఒకటి ఇప్పుడు ఒకటా కదా అనేది మనకు పావని గౌడ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే కేసీఆర్ గారి మా నాయకుడు అంటుంది కాబట్టి ఆబ్వియస్ గా కేసీఆర్ గారి అనుబంధ సంఘంగానే మనం చూడాలి, కానీ దాన్ని సపరేట్ చేసి చూడలేం. ఇప్పుడు కేసీఆర్ గారు మా నాయకుడు అనకపోతే అప్పుడు మనం దాన్ని సపరేట్ చేసి చూద్దాం, కానీ అప్పటిదాకైతే బీఆర్ఎస్ అనుబంధ సంఘంగానే మనం చూడాలి. అనుబంధంగా పనిచేస్తున్న నాయకురాలు గానే కవితను చూడాలి, కానీ ఆమెను ఇంకా సపరేట్ చేయలేం. సరే, తన ఎగ్జిస్టెన్స్ కోసము ఆమె కానీ గత సంవత్సరం నుంచో 6 నెలల నుంచో బీసీ వాదం పట్టుకొచ్చి బీసీల గురించి ఎక్కడ లేని మరి అదంతా ముసలి కన్నీరు కాలుస్తా ఉన్నది. అదంతా మనకు ప్రజలందరికీ తెలిసిన విషయం. మరి గత 9.5 సంవత్సరాల్లో మీ నాయకుడు కేసీఆర్ గారు బీసీలకు ఏ విధంగా మోసం చేసిండో తెలుసు, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా తగ్గించిండో తెలుసు. అయితే శివ, విషయానికి వస్తే ఏంటంటే మల్లన్న గారు మాట్లాడిన ఆ మాట అంటే మీకు మాకు కంచం పొత్తున్నదా మంచం పొత్తున్నా అనేది తెలంగాణలో నార్మల్ గా వాడే పదమే. మీకు కాదు రవి, మీకు కాదు, మళ్ళీ మాట్లాడతావు. నీకు అన్నా పక్కన కూర్చోవడం ఆయన విమర్శించడం అవునంటున్నా. మంచం రవికుమార్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. పావని గౌడ్ గారు ఒక్క నిమిషం, నెక్స్ట్ మీ దగ్గరకు వస్తున్నా నేను. మధ్యలో వస్తుంటే కంటిన్యూ రవికుమార్ గారు. రవికుమార్ గారు ప్లీజ్ శివశంకర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ శివశంకర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఇద్దరు ఆగారు. ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, రవికుమార్ గారు కంక్లూడ్ చేయండి, మీ పాయింట్ చెప్పండి రవికుమార్ గారు. ఒక్క నిమిషం. తెలంగాణలో మల్లన్న మాట్లాడిన మాట అది సహజంగానే వాడుతూ ఉంటారు. 100% దాంట్లో ఇండివిజువల్ గా ఆవిడ పేరు తీసుకొని మాట్లాడడం తప్పు, అట్లా అనకూడదు. నేను ఇది కూడా చెప్తున్నా, ఇదే మాట జయరాం గారు కూడా చెప్తారు, దాన్ని నేను ఓకే చెప్తున్నా. కానీ ఏ విధంగా అయితే మీరు దాడి చేశారో, ఒక ఆఫీస్ మీద దాడి చేశారో, మీ సహచర ఎమ్మెల్సీ
మీద దాడి చేశారో అది తప్పు. రైట్. ఓకే అది ఓకే ఎవరు కూడా ఓకే రవికుమార్ గారు, ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దాన్ని హర్షించరు. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ గురించి మీకు అన్ని తెలిసిన వాళ్ళు, మరి అది ఆ పదం మీకు తెలీదా? రైట్. ఓకే ఓకే రవికుమార్ గారు, రైట్ రైట్. పావని గౌడ్ గారు ఏం తమాషాలు చేస్తున్నారా? అంటే మీ ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవడానికి మీరు కూడా ఉన్నారని చూపించుకోవడానికి ఇట్లాంటి దాడులా? అంటే దాడులు ఓకే రవికుమార్ గారు, రైట్. ఓకే ప్లీజ్. పావని గౌడ్ గారు మీరు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఏం చెప్తారు? మీ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కాల్పుల మోత దాకా విషయం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు పావని గౌడ్ గారు?